హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించి అయితే మీ అందరికైతే ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించి మనకైతే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి నేను సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయి, మొత్తం ఈసారి పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మనకి ఈసారి ఎవరైతే ఎక్కువ మంది పాస్ అయ్యారా లేరా, సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయ్యారా, మొత్తం మీ అందరికైతే ఈ వీడియోలో నేనైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట. ఇప్పుడే వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి సప్లిమెంటరీ అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మీకు అక్కడ నేను అందరికీ రిప్లై ఇస్తాను. మీరు అక్కడ నాకు మెసేజ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం ముందుగా లేట్ చేయకుండా అసలు సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయి, ఈసారి స్టూడెంట్స్ రాసిన వాళ్ళు ఎలా రాశారు అనే దాని గురించి మనం అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ రిజల్ట్స్ గురించి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మనకి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చేసి తెలంగాణ బిట్వీన్ May 30 and June 3 అని చెప్పేసి మనకైతే ఒక డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఇంకొక 3-4 డేస్లోనే మనకి ప్రభుత్వం నుంచి కూడా ఒక గైడ్లైన్స్ కూడా వస్తుందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ May 30 నుంచి June 3 లోపు అయితే రిజల్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ మనకైతే సేమ్ వచ్చేసి జూన్లోనే ఉంటాయని చెప్పేసి కూడా మనకైతే ఏపీ వాళ్ళకు కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఈ రిజల్ట్స్ అనేవి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, నేను వాట్సాప్ గ్రూప్లో మీ అందరికీ లింక్ పెడతాను అనమాట. మీరు డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఒకసారి మీరు ఎలా రాశారు ఎగ్జామ్స్ అని చెప్పేసి తప్పకుండా ఒకసారి నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యే సప్లిమెంట్ రాశారు, ఈసారి కూడా మంచిగా రాశారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఆ సబ్జెక్ట్లో మీరు పాస్ అవుతారా లేరా అని చెప్పేసి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.